నాదా తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా నాదా. గీతగాడిని కానీ పాటగాడిని కాను, సరదాగా పాడుతున్నాను. కాదు, అసలు బాలమురళీకృష్ణ గారి వాయిస్ లా ఉంది మీరు. ఎవరన్నా చెప్పారా మీకు? అయ్యో అంటుంటారు. సో అంజలి అలా చేసి త్యాగరాజ కీర్తనలు 11 కీర్తనలు వేశాను. ఫస్ట్ కీర్తనకు నేను వేసిన బొమ్మ ఏమిటంటే, మూర్తిత్రయంలో త్యాగరాజ ఆథెంటిసిటీ ఎంత రేంజ్లో ఉందంటే, లౌకిక ప్రవృత్తికి ఆధ్యాత్మికాన్ని మిక్స్ చేస్తూ ఆయన కీర్తనలు రచించాడు. అందుకే కాలానికి నిలబడింది. అవును, ఆయన కూడా ఎవరిని తోడు తెచ్చుకున్నాడు అంటే, మనసుని మకుటం చేసి తోడు తెచ్చుకున్నాడు. మనసా శిరస నాదమే తనువుగా గల శంకరుడికి శిరస్సు వంచి నమస్కరించమే మనస అన్నప్పుడు ఆయనతో నేను పోటీ పడద్దు బొమ్మలో. ఎందుకంటే వాళ్ళు మహామౌలు, నేను చంటిబిడ్డలా నన్ను ఆదరిస్తారు, 4 గీతలు నాకు భిక్ష పెడతారు, నేను గీసుకుంటాననే ఒక ధైర్యం చేసినప్పుడు మెయిన్ దాంట్లో ఆనందం అన్నమాట, ఏమనుకోవద్దు. అది శివుడే నటువాంగం చేసుకుంటున్నాడు, శివుడే తంబురా శృతి చూసుకుంటున్నాడు, శివుడే జతులు గదులు మృదంగం చూసుకుంటున్నాడు, శివుడే వీణ చూసుకుంటున్నాడు, శివుడే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది నేను వేసిన. ఎందుకంటే బృహదీశ్వరాలయంలో పంచముఖనాదం అని ఉంది. ఈ మధ్యన ఒకళ్ళకి లోగో కూడా నేను డిజైన్ చేశాను. ఆ పంచముఖనాదం ఏంటంటే శివస్వరూపానికి సాక్షాత్తు భూమి మీద వెలిసిన రూపం పంచముఖనాదం అంటారు. 5 మొహాలతో ఉంటుంది. అలాగా పెయింటింగ్లో కూడా 5 శివస్వరూపాలని నేను డిపిక్ట్ చేస్తే ఇలా నేను మొత్తం 11 కీర్తనలు చేశాను. నేను వేసుకున్నది నాకు ముద్దే, కానీ బయట నాది కాని ఫీల్డ్లో అడుగెడుతున్నాను. సంగీతజ్ఞులు కూడా దాన్ని ఓకే చేయాలి. దానికి ఆథెంటిక్గా ఎవరు నాకు ఇలా చేస్తారనుకున్నప్పటికీ నాకు స్వామి ఇచ్చే అవకాశాలు అలాంటివంటే, ఓ రోజు స్పిక్ మేకే వీణ చిట్టిబాబు గారు వస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి అన్నప్పుడు, నేను సభకు ముందర ఉంటాను కదా, అంత సర్కిల్ అంతా సరే వెళ్తే పత్రం పుష్పం ఫలం తోయం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూచి బొమ్మలు తప్పడం ఇవ్వలేడు కదా, సరే అని వెళ్తూ ఓ బొమ్మ వేశాను. ఆయనకి త్యాగరాజ కీర్తనలు ఇవన్నీ ఓకే, ఆయన చూడని అనలేదు. కానీ ప్రకృతిలో మమేకమైన ఒక నాదం, కోయిల కూతని వీణ మీద పలికిస్తూ కొమ్మలో కోయిల్ అని చెప్పి ఆయన వీణ మీద వాయించే ఆ పాట నాకు ప్రాణమైంది. దాన్నే హైలైట్ చేద్దాం. చిట్టుబాబు గారు ప్రతి కచేరీలో పాడేవారు, వాయించేవారు. సో దాన్ని ఏంటంటే అప్పుడు వీణ దండి పట్టుకున్నాడు పొజిషన్లో, వెనకాల చిట్టుబాబు గారు లేరు, ఎందుకంటే నాదమయుడు కదా, ఇలా ఉంది. ఇది పంచమం మీద కోయిల కూర్చుని ఈ పాట పాడుతుంది. అలా వేసేటప్పటికి ఆయన చేరింది. అది చేరితే ఈ ఆర్టిస్ట్ నాకు కావాలి, తెల్లారేటప్పటికి భోజనానికి పిలవండి, నాతోటి కూర్చోవాలి, మాకు కూర్చి ఏమిటి అసలు అనేది తెలుసుకుంటానని. అంటే ఎన్ని యోగ్యతలు మనం వెతుక్కుంటూ వచ్చేవి కాదు. రామసముఖం సుఖం అన్నాడు త్యాగరాజు. అలాగే ఈ పెద్దవాళ్ళతో నేను తిరిగిన వాళ్ళందరూ మా కూర్చి అని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాకే వేళ అంజలి ముందర మీ ప్రేక్షకుల ముందర నన్ను కూర్చోబెట్టింది. చాలా ఆనందంగా చెప్తున్నాను. వెంటనే వెళ్ళినప్పుడు ఆయన ముందర పెయింటింగ్ వేశాను కదా, ఒక కార్టూన్ వేద్దాం అనిపించింది. వెంటనే ఏమిటంటే, వీణ లేకపోతే సరస్వతీదేవిని ఎవరు గుర్తుపట్టరు, అమ్మవారి కింద ఉంటారు. ఆకాశంలో వీళ్ళిద్దరూ కూర్చున్నారు, బ్రహ్మ సరస్వతులు. ఆవిడ కొంచెం వయ్యారంగా కూర్చుంది వీణ లేకుండా. సరువు ఇలా కూర్చున్నావు ఏంటి నువ్వు అంటాను, నీ వీణ ఏదంటాడు, ఒకసారి కిందకి చూడండి అంటారు. గూగుల్ సెర్చ్లో కిందకి వెళ్ళేటప్పటికి రోడ్డు మీద చిట్టిబాబు కదా, చిన్న నిక్కర వేసుకుని వీణట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటాడు కచేరీ. అంజలి పిండుకోవాలి, కానీ చెప్పాను కదా భారతదేశం గడప దాటక్కలేదని. ప్రతి అందమైన షడ్రుచుల్లాగా ఎలా ఉన్నాయో, లేకపోతే అలాగే మన స్వరాలు ఎలా ఉన్నాయో అలాగా నవరసాలు మనం ప్రతిదీ డిపెక్ట్ చేయొచ్చు. లక్కీగా ఇక్కడ మళ్ళీ గురుస్మరణ, బాపు గారు మాలాంటి చిన్న చిత్రకారుల కోసం కొన్ని వదిలేశారు, నేను ఏరుకుంటున్నాను అవి. ఇలా వెళ్ళిన తరంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చాను. ఎలాగ అసలు నీళ్ళే కాదు మనం మాట్లాడుకుందాం అన్నారు, కూర్చోబెట్టుకుని ఏమిటి నువ్వు అన్నాడు. దానికి నేను కొన్ని పెయింటింగ్స్ ఇచ్చాను. నేను సంగీతజ్ఞుని కాను, ఒక పెయింటర్ దృష్టి నుంచి త్యాగరాజ కీర్తన చూస్తే ఎలా ఉంటుంది. బాపు గారు వేశారు, వడ్డాది పాపయ్య గారు వేశారు, కానీ పల్లవో చరణమే వేశారు. పూర్తి కీర్తన డిపిక్ట్ చేయాలని నాకు సంకల్పం. అది కూడా 108 మాల త్యాగరాజ కీర్తనకి. పల్లవి చూసేటప్పటికి రామాభిరామ మనసు రంజిల్ల పలకరాదా అని చూసేటప్పటికి అందులో ఉన్న సాహిత్యం బొమ్మ కనపడాలి. అది నేను చేస్తున్నాను, ఏ బొమ్మలు చూపెట్టు అన్నారు. అక్కడ కూడా మళ్ళీ ప్రతి అవకాశం వదలలేదు నాకు. ఈ జర్నీలో ఆశ్చర్యచేతి కింద ఉన్న భమిడిపాటి కామేశ్వరరావుది
త్యాగరాజ ఆత్మవిచారం అని చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం రాశాడు ఆయన. త్యాగరాజ కీర్తనల మీద ఒక రకంగా చెప్పాలంటే భాష్యం. త్యాగరాజ ఆత్మ పట్టుకోవడం మానవ మాత్రుడు వల్ల కాదు, ఎందుకంటే రాముడు దగ్గర ఉన్నవాడు కాబట్టి. ఆ పుస్తకం లక్కీగా నాకు దొరికింది. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు వీళ్ళు అన్నీ చేసి నేను 108 కీర్తనలు ఇవి సెలెక్ట్ చేశాను. అన్నీ చూస్తున్నప్పుడు ఈ కీర్తన బాగుంది, విజువలైజేషను, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో చెప్పు అన్నారు. అయ్యో తప్పకుండా గురుగారు నేను చెప్తాను అని చెప్పి రామాభిరామ కీర్తన ఎంత ఇండియన్ ఆర్ట్ అంటే అంజలి గారు, అద్భుతమైన సింబాలిజం, ఏరుకునే దమ్ము ఉండాలి కళాకారులకి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో. అది ఆ త్యాగరాజు ఆ కీర్తనలో ఏం లేదు, నాకు అన్నీ వింటున్నాను, అన్నీ చేస్తున్నాను త్యాగయ్య, కానీ ఎందుకో ఆనందం లేదు, ఏదో ఒకటి పాట పాడని నన్ను అడిగాడని చెప్పుకున్నాడు మహానుభావుడు త్యాగయ్య. దానికి మరి పెయింటర్గా మరి ఆయనతో పోటీ పడద్దు. అప్పుడు నేను ఇచ్చిన డిపిక్షన్ ఏంటంటే, చంద్రశిలా వేదికల మీద చంద్రశిలలతో అభ్యంతర మందిరాలు ఏర్పాటు చేసుకుని రాజు రాణి కూర్చుంటారు ఏకాంతంలో. ఆ ప్రపంచం ఎవరికి సంబంధం లేదు. చంద్రశిలలు, చంద్రుడు మనకారకుడు, పైగా అందుకే ముత్యాలు వేసుకోమంటారు చూడండి, ఆ మనసు నియంత్రణ. దానికోసం వాళ్ళు ఏకంగా రాజులు కాబట్టి చంద్రశిల మందిరాలు కట్టుకున్నారు. దాని మీద డైరెక్ట్గా చంద్రకాంతి పడుతుంటే అందులో వాళ్ళు సేద తీరేవారు. అది రామచంద్రమూర్తికి నేను అడాప్ట్ చేశాను. అంతఃపురం గవాక్షం పైన చేసి, పైన రామచంద్రుడు ఉన్నాడు అంజలి, ఆయన చల్లదనం, మన చంద్రుడు చల్లదనం సరిపోలేదు. హంసతులిక మీద రామచంద్రుడు ఉన్నాడు, ఆయన చల్లదనం ఆయనకు సరిపోలేదు. ఆయన పాదాల దగ్గర సీత కూర్చుంది, సీత సముఖం, అది చల్లదనం కాట. ఆవిడ చేతులతో జాజులు పోస్తుంది ఆయన కాళ్ళ మీద, అది చల్లదనం కాట. ఇవన్నీ వద్దు అని చెప్పి మనం పక్కన టీపా వేసుకుని సెల్ ఫోన్లు పెట్టుకుంటాం కదా ఇప్పుడు, అలా అది జరిపేసి రాముడి హంసతులిక పక్కనే ఈయన తంబులో పట్టుకుని త్యాగయ్యని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి రాముడు త్యాగయ్య గడ్డం పట్టుకుని, ఇవన్నీ నాకు సరిపోవట్లేదు, ఏది ఓ పాట పాడు అని అడుగుతాడు. అది నేను చేసిన డిపిక్షన్. నమ్మండి అంజలి, అంటే తల్లిదండ్రుల ఆశీర్వచనంలో లేకపోతే మీలాంటి చాలా చక్కటి మంచి శక్తులతో ఉండడం నా యోగ్యత పండి, ఆయన అలా చూసి జల 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 కన్నీళ్ళు. అందులో ఆయన ఏంటంటే ఇంకా జామ పండుకైనా కొంచెం స్కోర్ తగ్గించవచ్చు కౌంటింగ్, ఆయన అంత అందం కళ, అలాంటి మహానుభావుడు, కళ్ళంపటి నీళ్ళు. నేను వాతావరణం ఎలాంటిది భరించలేను, కార్టూనిస్ట్ కదా, చూసి ఏడుస్తున్నారా చూడలేక ఏడుస్తున్నారా నా బొమ్మ అన్నాను. అయ్యయ్యో నారాయణ, ఇంకా నవ్వారు ఆయన, కూర్చి ఫ్రెష్ అయిపోయాను నేను అని చెప్పి, ఎన్ని వేస్తున్నావు అన్నారు. 108 కీర్తనలు వేద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే మీ దగ్గరికి తీసుకున్నాను, ఎందుకంటే నేను సక్రమ మార్గంలో ఉన్నానా లేదా, నా బ్రష్ నడుపుతున్నానా లేదా అని మహోమహాపూజలు ఎవరైనా వాళ్ళు టిక్ చేస్తే నేను వేయగలను స్టెప్, తెలియని ఫీల్డ్ అది. బట్ సాహిత్యం కూడా అలాగే నేను గ్యాదర్ చేసుకుంటున్నాను. త్రివేణి సంగమం ఇది, అటు సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, ఇటు గీత ఉంది. సో అలా చేస్తున్నానంటే, నువ్వు 108 కీర్తనలకి బొమ్మలు అయ్యి తంజావూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో నీ ఎగ్జిబిషన్ పెట్టిస్తాను, ఇది 10 మంది చూడాలి, కీర్తనలో ఏం జరుగుతుందో మీనింగ్ జనాల్లోకి వెళ్ళాను. అయితే నా దురదృష్టం కాలం చేశారు. తర్వాత ఈ ఎగ్జిబిషన్ అమెరికాలో అయింది. అలా చేస్తున్న దాంట్లో వెంటనే అన్నమయ్య చేశాను. తాళపత్రాల మీద, ఒరిస్సనాట్లో తాళపత్రాల మీద రామాయణ భారత భాగవతాలు. కానీ నేనేం చేశానంటే, మన తెలుగు నేటివిటీ, మన వాగ్గేయకారుడు, మన పద కవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలు 108 కీర్తనల్ని జస్ట్ స్కేల్ అంత సైజు ఉండే తాటాకుల మీద తాళపత్ర చిత్రాలు వేశాను. త్యాగరాజ అన్నమయ్య వైభవం. అది కూడా చాలా, అది కూడా ఎంత అద్భుతం అంటే, చెప్తున్నాను కదా, ఒక్క టచ్ చేయాలి కానీ వెళ్ళి కులుకక నడవరో కొమ్మలారా పెయింటర్గా చూశాను నేను. ఎలాగా, అమ్మవారి పక్కన అమ్మవారి అంశలే చెలికత్తెల కింద ఉంటాయి, ఇంకోళ్ళు ఉండలేరు అక్కడ. ఆవిడ మనోధర్మం తెలిసి వీళ్ళు ప్రవర్తిస్తారు. అలాంటిది అమ్మవారు పల్లకి ఊరేగింపులు అయ్యవారి దగ్గరికి వెళ్తున్నారు, అది మోసే బోయిలు వీళ్ళే చెలికత్తెలు, వెళ్ళేదేమో నైట్ వెళ్తుంది ఆవిడ. ఈ తోరణి అంతా అర్థం చేసుకున్న చెలికత్తెలు చెలిపిగా అల్లరి చేస్తున్నారు, ఎలాగ ఏదో కొడుకులు. ఎందుకంటే 16 కళాస్థానాలు స్త్రీకి ఇచ్చిన వాంగ్మయం అంది. స్త్రీని అంత దేవతలా చూసే వ్యవహారం. ఇంత అందమైన వాతావరణంలో ఇంకా అక్కడ ఉన్నది అమ్మవారు షోడశి,
గుంటూరు శేషన్ శర్మ గారు అన్నట్టు. అలాంటి వాళ్ళు తీసుకెళ్తే అయ్యవారి దగ్గర ఎలా ఉంటుందో రససిద్ధి అమ్మది అని చెప్పేసి స్త్రీ సహజమైన కళాస్థానాలలాగా ఆ కులుకు మహామహా చక్రవర్తులు పాదాక్రాంతులు అయ్యారంటే ఆడపిల్లకి ఆ ఒక్క కులుకు భగవంతుడు ఇచ్చిన వరాలు అవి నిజం ఉండాలి. ఈ కొబ్బరి చెట్టు ఊగితే కులుకు కాదా? ప్రకృతి స్వరూపమైన ఆడపిల్లకి అందం రాదా? ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ క్రోడీకరించి ఎక్కడ వేయాలి, ఏం వేయాలి అని చెప్పి అన్నమయ్యలో ఇది దొరికింది. సరే ఇక్కడ ఫస్ట్ ఫ్రేజ్లో పల్లకీలో వీళ్ళంతా మోస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. యువతల అగర ధూపాల తెరలంటాడు తెలక్. ఆ అగర ధూపాల వెనకాల రాజస ప్రవృత్తి కదా అయ్యవారు. నేనే నా దగ్గర లక్ష్మి వస్తుందంటే ఆయనకి పొగర, ఆయనకి కాకపోతే మనకుంటుంది. అలా కూర్చున్నాడు. ధూపదీపాలు, మాంసతోలిక తల్పం, పువ్వులు. ఈ గ్రాండియర్లో ఉన్నప్పుడు మధ్యలో అన్నమైన లైవ్లోకి వచ్చేసాడు. పైగా చేతులు తంబురా లేదు, తంబురా పక్కన పెట్టేసి ఈ కండక్టింగ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ప్లాటినంది, ఆ స్టిక్ పట్టుకున్నాడు పల్లకి ముందర. పట్టుకుని మీ కులుకు వల్ల పల్లకి ఊగుతోంది, దానివల్ల అమ్మవారి జాజులు రాలిపోతున్నాయి, దండ లేకపోతే రసవిహీనంగా ఉంటుంది, అంచేత మీరు కులకకండి అని చెప్పి బెత్తంతో బెదిరిస్తూ పల్లకిని నడిపించాడు. అయ్యవారికేసి అన్నమయ్య నా పెయింటింగ్లో నా థాట్. ఓకే, అక్కడ కూడా ఔచిత్యభంగం అవ్వలేదు. నా ఇంటి ఆడపడుచు అన్నాడు అమ్మవారిని అన్నమయ్య. అన్నగారు తీసుకెళ్తున్నాడు చెల్లి అంటే. ఎందుకంటే ఇంత వాంగ్మయం ఉంది. నేను జాలిములోషన్ బోర్డు రాసుకుంటూ బతికేయగలను ఈజీగా. కాకపోతే ఏంటంటే మనదైన సంపదని, మనదైన సాహిత్యం, మనదైన సంగీతం, మనదైన హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ డిపిక్ట్ చేస్తే ఎక్కడో చరిత్రలో కూర్చొని ఎక్కడో 2 అక్షరాలనే ఇస్తారేమో అయ్యో అనే దానికోసం. మీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉన్నాయి సార్, అయ్యో అన్డౌటెడ్లీ. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఇతర దేశాల వాళ్ళని, ఇతర రాష్ట్రాల వాళ్ళని గుర్తించినంత ఫాస్ట్గా మన వాళ్ళని మనం గుర్తించాం. అదొకటి ఉంది అంతే. అయితే నేను ఈ మాటలో ఒకటి ఆనందం అన్నా, దైవం గుర్తించాడు. లేకపోతే నార్మల్ మెటీరియల్ కొనేంత దమ్ము లేకుండా చిత్రకళ నుంచి వచ్చాను నేను. ప్రతి చోట ఒక అందమైన ప్యాడింగ్, స్నేహితులు అవచ్చు, వాళ్ళు అవచ్చు, కూర్చి మేము ఉన్నామని వాళ్ళందరూ తీసుకొస్తే నేను మీ ముందర కూర్చో. అవును అవును, మీ సర్కిల్ కూడా చాలా పెద్ద సర్కిల్. అయ్యో ఎక్కడ బాపు రమణ అయితే ఇదేంటే ఫైనల్ ఏమిటంటే ఇన్ని చేసిన ప్రయోగాలని గదుల్లో చేస్తున్నాను. నా పాట ఇది, నా శృతి ఇది, నా నెరవు ఇది, నా లాస్యం ఇది అని మిగతా ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు స్టేజ్ మీద చూపెట్టుకుంటే నా గీతన ఇది అని నేను ఎందుకు చూపెట్టకూడదు అని చెప్పి వైజాగ్లో 2002లో సభల్లో వేసేది ఆర్ట్ ఆన్ స్టేజ్. ఎప్పుడో భీమసేన్ జోషి పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ గారు పెయింటింగ్ వేశారు. అడవుల్లోంచి పెద్ద పుల్లు రావడం, ఇలాంటివి కొన్ని అక్కడక్కడ మనకి అలా బ్లింక్ అవుతుంటాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2.5 hours పాట అయ్యే లోపల బొమ్మ అవ్వాలి. అందులో ఉన్న సాహిత్యంలో ఉన్న గాఢత అందులో కనపడాలి. అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్స్ వేయాలి. అది డోలాయాంచల్ అని చెప్పి 2.5 నిమిషాల పాటకు వేసిన, లేకపోతే యంత్రమోహనుభవులు అని చెప్పి మొత్తం ఆ పంచరత్నాలకు వేసిన, ఆ టైంలో ఆ అవుట్పుట్ ఎంతవరకు ఇవ్వగలం. ఇది ఎంత ఛాలెంజింగ్ టాస్క్ అంటే నా యోగ్యత, నా తల్లి దీవెను. వీళ్ళు పాట మొదలటగానే క్యాన్వాస్కి అలా చూస్తే ఆ ఫిగర్ కనపడుతుంది. నేను అంత భావనలో ఉంటాను, అది దిద్దుతాను, అంతకన్నా నేను చేసేది లేదు. అన్నిట్లో మించింది ఏమిటంటే నా చేతిలో బ్రష్ ఎలా ఉంటుందో అయ్యవారి చేతిలో నేను అలా ఉంటాను. ఆ కీర్తి ఆయింది, మనదే ఉంది. అలా ఎదిగాను. అలా స్టేజ్ 2002లో గాత్ర చిత్ర సమ్మేళనం. నా ముందరున్న గాత్రానికి, సంగీతానికి పెద్దపేట వేసి వాళ్ళ ముందర పెట్టి తర్వాత గాత్ర చిత్ర సమ్మేళనం అని వైజాగ్ చైతన్య బ్రదర్స్ పాడినప్పుడు నేను దాదాపు తెలియదు అసలు ఏం ప్రయత్నం చేస్తున్నానో తెలియదు, ఏ ప్రయోగం చేస్తున్నానో తెలియదు, సింగర్స్కి నేను ఏం చేస్తానో తెలియదు. ఇలా వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మొత్తానికి అది చేసే సెన్సేషనల్ రికార్డ్ నా లైఫ్లో. ఒక కరెక్ట్ చెప్పలేము, అన్నం తిన్నంత కమ్మగా ఉంది టైము. అలా ఎదిగాను. అక్కడి నుంచి మొదలెట్టాను జర్నీలో. తెలుగు సాహిత్య రంగంలో ప్రకృతి మొత్తం ఉన్న ప్రయోగాలు ఏమున్నాయో మీరు అడగండి. ప్రతి దానికి నేను లైవ్ చేసిన ఆర్టిస్ట్గా నాకు సాటిస్ఫాక్షన్ భగవంతుడు, నా తల్లి ఇచ్చింది దీవెన. అద్భుతం. సో ఇప్పుడు మీరు చేసిన ప్రయోగాల గురించి అంటే, ఎందుకంటే ప్రేక్షకులు తెలియజేయాల్సిన బాధ్యత నాది కాబట్టి తప్పకుండా అది విషయం. ప్రయోగాల గురించి ఇందులో ఏమిటంటే త్యాగరాజ
తీసుకున్నాను, లేకపోతే అన్నమయ్య తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటంటే కందుకూరి శివానందమూర్తి గారు, ఏమయ్యా కూచి ఎలా ఉన్నావు, ఏమిటి బొమ్మలు వేస్తున్నావు ఏంటి, నాకు చూపెట్టవు ఏంటని ఆయన దగ్గరికి తీసుకున్నప్పుడు ఆయన ఆనంద నిలయంలో నేను లైవ్ చేశాను. అప్పుడు మహానుభావుడు చెప్పాను కదా, అలాంటి వాళ్ళ ఆశీస్సులు ఆ సముఖం దొరకదు. కూచి రాగరాగిణి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి, రాజస్థానీ మినియేచర్స్ కింద వీటి కింద. మనదైన గీత, మనదైన ఫ్లోలో నువ్వు రాగాలని రంగులు చూపెట్టి రాగాలకి డిపిక్షన్ ఇవ్వాలి, నువ్వే చెయ్యాలని చెప్పి ఆజ్ఞ. ఆ ప్రాసెస్ అవుతోంది, అదో ప్రయోగం. అలాగే చిత్రకళాపరంగా ట్రెడిషనల్ ఆర్ట్ ఎంత చేశాను. ఇందాక మొదట్లో మీరు చెప్పినప్పుడు సర్రియలిస్ట్ ఎక్స్ప్రెషన్స్, దానికి కూడా ల్యాండ్ మార్క్ వర్క్ అయింది నాది. నాకు ఎగ్జిబిషన్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాను. అది అయిన తర్వాత ఎంత పెయింటింగ్స్ చేస్తున్నామో అంత ప్రయోగాలు కూడా కార్టూనింగ్లో చేయొచ్చు. మాకు థీమ్ ఓరియంటెడ్ కింద ఉంటుంది కార్టూన్, మీకు తెలియదు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో థీమ్ మీద వర్క్ చేస్తారు. నాకేమిటంటే మా అమ్మగారు నాన్నగారు తెల్లారకట్లా లేచి ఒక చెంబుడు కాఫీ ఇదే అమలాపురంలో పెట్టుకుని మేము పడుకుని ఉంటే ఆ వేటలతో జరిగేస్తూ ఇష్టాగోష్ఠి మాట్లాడుకున్నప్పుడు ఈ చప్పుడు ఇది అంతా ఇరిటేషన్గా ఉండేది. కానీ దుప్పట్లో దూరి అవి వింటున్నప్పుడు గొప్ప కబుర్లు ఉండి అది ఈ ఏజ్కి తెలిసింది నాకు. సో భద్రం క్యారెక్టరు, భద్రం బాబాయ్ వర్ధనమ్మ పిన్ని అని తీసుకుని కాఫీ కార్టూన్స్ మొదలుపెట్టాను. పొద్దున్నే ఫేస్బుక్ నుంచి తెల్లారేటప్పటికి ఒక కాఫీ కార్టూన్ పోస్ట్ చేయడం. అందులో ఇంకా నాకు నా ఊహకి బౌండరీ ఏమిటది, అదే కదండి. కొన్ని వందల కార్టూన్లు, వేల కార్టూన్లు ఓన్లీ కాఫీ సబ్జెక్ట్లో వేశాను. అందుకే మా కోసం ఒక్కసారి మీకు నచ్చిన ఈ కాఫీ గురించిన కార్టూన్లు ఎన్ని వేసారో కొన్నైనా చెప్పండి. తప్పకుండా తప్పకుండా. ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఇది అక్కడ అసలు మిస్ అవ్వడానికి లేదు అసలు. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వచనం అంటారు కదా, అలా కాఫీ ఆశీర్వచనం ఏంటంటే దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు. పైగా ఏమిటంటే మనదైన రామాయణ భారత భాగవతాలు, నేను ఈ దైవాల ఫోటోలు వేసేవాడిని కాబట్టి నేను వాళ్ళని హట్ చేసో మన సంప్రదాయాన్ని పాడు చేస్తూ వేయకుండా వీళ్ళని డిపిక్ట్ చేస్తూ బొమ్మలు వేయగలనా, కాఫీని అడాప్ట్ చేయగలనా అని చెప్పి. అందులో భద్రం బాబాయ్ ఫోన్ మాట్లాడుతుంటాడు, పడ కుర్చీలో కూర్చుని మాట్లాడుతుంటే అక్కడేమో ఈవిడ ఇంకో ఫోన్లో ఉంటుంది. ఈయన ఆ ఫోన్ పక్కన పెట్టేసి కాఫీ తాగుతుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏం లేదు ఇప్పుడు బోల్డ్ టైప్ కదా. ఆవిడ ఏమన్నాడంటే, అది తొగరదారంలో ఉన్నావు నువ్వు, ఐశ్వర్యరాయ్ తర్వాత నువ్వే అన్నాను, వెంటనే జీడిపప్పు కాఫీ పెట్టి ఇచ్చింది. జీడిపప్పు కాఫీ అంటే ఏంటంటే వాళ్ళ భావన అలా ఉంది. మన అదిగో నవలోకం ఉంది, అదిగో నవలోకం మన ఈ పాటని అదో హమ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియా ఏమిటంటే గ్రహాంతర జీవులు వాళ్ళ డిస్క్ వేసుకుని కిందకు వచ్చేస్తున్నారు. భూగోళం కనపడలేదు, ఈ కాఫీ కప్పు ఇది కనపడుతుంది, అక్కడికి వెళ్ళిపోతాం, మంచిగా వేడి వేడి ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది. ఇలాగా ఋషి ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, వాడు అందులో గళ్ళ పెట్టి వాడు కాఫీ పంపిస్తుంది పెళ్ళం అన్నప్పుడు లోపల నుంచి వాడు అంటున్నాడు, కాసేపట్లో దైవం కూడా ప్రత్యక్షం అవుతాడు, ఇంకో ఫిల్టర్ కాఫీ తీయండి. ఇలాగా ఔచిత్యం పాడవకుండా రామాయణాన్ని ఏదైనా టచ్ చేయగలం అన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రాముడే నాకు నంది అవార్డు ఇచ్చింది. ఏంటంటే రామకార్యం అంటే ఎంత పవర్ఫుల్. ఆంజనేయ స్వామి రెట్టించిన ఉత్సాహంలో మహోద్ధృతంగా వెళ్తున్నాడు సముద్రం మీద. మైనాకుడు అంటాడు, ఎలాగైనా ప్రలోభ పెట్టాలని ఒక్క శాత తీరు ఒక్క అడుగు ఇంత పళ్ళు అవి తిని వెళ్ళాను. నేను ఆ ప్లేస్లో కాఫీ పెట్టాను, చాలా అలసిపోయి ఒక్క కప్పు కాఫీ. అంటే అంటే ఏంటంటే ఎందుకంటే ఒకటి తిలక్ అమృతం కురుస్తున్న రాత్రి నాకు భగవద్గీత అంజలి, అందులో ఆయన అంటాడు మనదే రావాలి, మనలోంచి రావాలి అంటూ కవిత్వం గురించి చెప్తే, కవిత్వం ఒక ఆల్కెమీ. శ్రీనాథుడికి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, నన్నయ్యకి తెలుసు అని చెప్పారు. అలాగే ప్రతి సబ్జెక్టుకి ఆత్మ ఉంది, ప్రతి కళకి విలువ ఉంది. వాడు డప్పు కళాకారుడు వాడు చిందేసిన, లేకపోతే మన ఎలా చెప్పాలి, యామిని కృష్ణమూర్తి శిల్పశాస్త్రానికి ఆథెంటిక్గా పోస్టర్స్ పెట్టగల యామిని కృష్ణమూర్తి డ్యాన్స్ చేసిన, చిట్టుబాబు గారి వీణ కానీ, లేకపోతే బాలమురళి గారి గమకాలు కానీ, ప్రతిదీ కూడా తెలుగు నేల కాదు ప్రపంచాన్ని తడిపేసింది అమృతపు జల్లులో. అంత చెయ్యకపోలేవచ్చు కూచి, కానీ ఉడతాభక్తి వెళ్ళాలి, పరిగెట్టాలి అని చెప్పి ఈవెన్ కార్టూన్లో కూడా కాఫీ కార్టూన్స్ తోటి సిరీస్ వస్తుంది త్వరలో, ఇవన్నీ చేస్తున్నాను. ఇదో ప్రయోగం.